ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ల తొక్కిసలాట అయ్యి రేవతి అనేట ఆమె జీవిడిచింది. కొడుకు శ్రీతేజ్ దవాఖానల పాలైంది కదా. ఇక ఆ పిల్లగాడు మంచిగా అయ్యేదాకా పూర్తి బాధ్యత మాది అని అల్లు ఫ్యామిలీ చెప్పింది. ఆయన ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు పెడుతూనే ఉంది. ఇప్పటిదాకా 3 కోట్ల మీదనే ఖర్చు చేసిర్రు. ఇంకా నడుస్తూనే ఉంది ట్రీట్మెంట్. అయినా కూడా పని లేని పనికి మాలిన కొందరు సోషల్ మీడియా పోకిరిగాళ్ళు కావాలననే ఏదో మీది మాటలకే వాళ్ళకి చెడ్డ పేరు రావద్దని అప్పుడు మేము భరిస్తాం అంతా మేము చూసుకుంటాం అన్నారు కానీ అసలు శ్రీతేజ్ను పట్టించుకుండే మానేసిండ్రు. పిల్లగాన్ని ఎత్తికి వదిలేసినట్టు లేనిపోని వార్తలు తిప్పుతురు. కానీ ఆడ అస్సలు వాస్తవం ఏందంటే శ్రీతేజ్ దవాఖాన ఖర్చులు అల్లు అర్జున్ కట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. వాళ్ళ అయ్య ఊకుకే అల్లు అర్జున్ మేనేజర్ను కలుస్తూనే ఉన్నాడు. ఆడ ఏ పని జరగాలనో అది జరుగుతూనే ఉన్నది. అసలే ఊపిరి తీసుకోలేని పిల్లగాడు దవాఖాన నుండి రీహాబిలిటేషన్ సెంటర్ దాకా వచ్చిండు. పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద దవాఖానలలోనే కదా ట్రీట్మెంట్ నడిచేది. మరి ఇంత చేసినోళ్ళు ఇప్పుడు ఎట్టికి ఎట్లా చేస్తారు? ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే అల్లు అర్జున్ కు ఎప్పటికీ మచ్చనే కదా. మరి గా మాత్రం చూసుకోరా శ్రీతేజ్ మంచిగా గానికే వెనక ముందు ఇవి ఏ ఆలోచన చేయకుండా అడ్డోలుగా తప్పుడు ప్రచారాలు షురూ చేసిర్రు అల్లు అర్జున్ మీద. జర గుసగుసలినుడు మానేసి వాస్తవానికి రర్రి. మా బాయ్ ఎవ్వలకు చెడు చేసేటోడు కాదు. అది సినిమా అయినా రియల్ లైఫ్ అయినా బంగారం రా మా బాయి. బస్తీ మే సవాల్. ఎవరు ఎన్ని తప్పుడు కూతలు కూసినా వాటిని తిప్పి కొట్టే తీరుతామని రివర్స్ అవుతుర్రు బన్నీ బాయ్ డై హ్యాడ్ ఫ్యాన్స్ అంతా. ఏది ఏమైనా వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కూతలు కూసుడు చాలా తప్పు. అవునా కాదా?